యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నాన్న నన్ను గుమ్మం దాటి లోపలకు కూడా అడుగు పెట్టనివ్వలేదు. పుట్టినప్పటి నుంచి ఆ ఇల్లే నా ప్రపంచం. ఇప్పుడు నా ఇల్లే నాకు పరా ఇల్లు అయిపోయింది. చిన్నప్పుడే మా అమ్మ నాకు దూరమైంది. తను ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు రాజు. ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మ, నాన్న, గురువు, దైవం అన్నీ నాకు నాన్నే. ఒక తండ్రిగా ఆయన్ని నేను ఎంత అభిమానించానో, ఆరాధించానో నీకు తెలుసు. అలాంటి నాన్న ఇప్పుడు నా మొహం కూడా చూడ్డానికి ఇష్టపడలేదు. చిన్నప్పుడు అమ్మ కోసం ఏడ్చేదాన్ని. ఏ రోజుకైనా తను తిరిగి వస్తుంది అని ఆశపడేదాన్ని. 20 ఏళ్ల తరువాత ఇప్పుడు నాన్నకు కూడా దూరం అయిపోయాను. ఆయన ప్రేమకు కూడా దూరం అయిపోయాను. ఎవరూ లేని అనాథనైపోయాను. బాధపడకండి అమ్మాయి గారు. పెద్దయ్య గారికి నిజం తెలియకపోవడం వల్ల మీ మీద కోపం పెంచుకున్నారు. నిజమేంటో తెలిసిన రోజున దూరం పెట్టిన ఆయనే మిమ్మల్ని దగ్గరికి తీసుకుంటారు. పైవాడు కూడా చల్లగా చూస్తే మీ అమ్మగారు కూడా మీకు దగ్గర అవుతారు. ఈ రోజుకైనా మీరంతా ఒక్కటవుతారు అమ్మాయి గారు. నువ్వు నన్నేదో ఓదార్చాలని ఇలా అంటున్నావే గాని అది నిజంగానే జరుగుతుందా? ఖచ్చితంగా జరుగుతుంది అమ్మాయి గారు. మీ మంచితనమే మిమ్మల్ని కాపాడుతుంది. పంతులు గారు, మీకు తెలియంది ఏటున్నది. మా రాజు చెప్పా పెట్టకుండా అమ్మాయి గారిని గుళ్ళో పెళ్లి చేసుకుని తీసుకొచ్చేసినాడు. పెళ్లి ఎలాగూ మా చేతుల మీదుగా చెయ్యలేకపోయాం. సత్యనారాయణ స్వామి వ్రతమైనా చేసుకుంటే ఆ జంటకి మా ఇంటికి మంచిదని అందరం అనుకుంటున్నాం. అలాగే పంతులు గారు. ముచ్చాలో ముచ్చాలో పెళ్లి చేసుకుని 2 రోజులు కూడా కాలేదు. అప్పుడే రాజు, అమ్మాయి గారు కలిసి సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకుంటుండ్రా. నన్నింత బాధ పెట్టి, క్షోభ పెట్టి వీళ్ళెలా సంతోషంగా ఉంటారో నేను చూస్తా. ఏటయ్యా? పంతులు గారితో మాట్లాడు. నాయన, ఇంకా ఇక్కడే ఉన్నావా? రేపు ఇంట్లో సత్యనారాయణ వ్రతం అనుకున్నాం కదా. పాలు, నెయ్యి, తేనె, ఆవు పంచకం అన్నీ కావాలి. మిగతా సరుకుల సంగతి మీ నాయన చూసుకుంటాడు. ఈ సంగతి మాత్రం నువ్వే చూడాలి. సరే అమ్మా, సాయంత్రం వచ్చేటప్పుడు నేను తీసుకొస్తాను. ఏంటి రేణుకా? వదినా, ఏంటి రేణుకా అని ఎంత అమాయకంగా అడుగుతున్నావు. నిన్ను చూస్తుంటే నాకు మస్తు బాధ అనిపిస్తోంది. నిన్ను అత్తారింటికి పంపించనీకి వీళ్ళకి మనసు రావట్లేదు గాని వ్రతం ఏర్పాట్లు ఎంత ఉత్సాహంగా చేస్తున్నారో చూడు. ఏం వ్రతం? సత్యనారాయణ స్వామి వ్రతం. వాళ్ళిద్దరు చేత జరిపిస్తున్నారంట. సత్యనారాయణ స్వామి వ్రతమా? చెప్తా. అయిపోతుందిలే, మిగతావి రాజు చూసుకుంటాడు. నువ్వేటి కంగారు పడమ. ఏటి ధనలక్ష్మి? ఏమీ తెలియనట్టు, అసలేమీ జరగనట్టు నన్నే అడుగుతున్నావా? ఒక పక్క పీటల మీద చెల్లి పెళ్లి ఆగిపోయింది. నన్ను తీసుకెళ్తానన్న మా ఆయన కోప్పడి ఇంట్లోంచి వెళ్లిపోయాడు. ఇంట్లో 2 ఆడపిల్లలు ఏడుస్తూ కూర్చున్నారన్న బాధ ఏమాత్రం లేకుండా ఈ పూజలు, వ్రతాలు ఏంటమ్మా? ఇప్పుడు ఇవన్నీ అవసరమా? ఈ పనికి మాలిన పూజలకి పెట్టే డబ్బులు మా ఆయనకిస్తే 1 నెల వాయిదా అయినా కట్టుకుంటాడు కదా. ఏటమ్మా ధనాలు, ప్రతి విషయానికి గొడవ చేస్తావేటి? ముందు వెనక మంచి చెడు ఆలోచించుకోకుండా మాట్లాడితే ఎలాగా? నీ పెళ్ళైనప్పుడు అంతా అడావుడైపోయి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోలేకపోయాం. ఏటైనది చూసావు కదా. స్వామివారి దయలేకే నీ జీవితం ఇలాగైపోనాది. తెలిసి కూడా మళ్ళా తప్పు చేస్తే ఎలాగమ్మా? మీ తమ్ముడు ఈ ఇంటి కోసం, మన కోసం ఎంతో చేసినాడు, ఇంకా చేస్తానే ఉన్నాడు. ఆడు సంతోషంగా ఉంటేనే మనందరం సుఖంగా బతకగలుగుతాం. ఆడికి, అమ్మాయి గారికి అంత మంచి జరగాలని, అందుకే ఈ వ్రతం చెయ్యాలని నేను మీ అమ్మ అనుకున్నాం. సరే నాన్న, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. రేపు మా ఆయన మాత్రం నన్ను వ్రతానికి ఎందుకు పిలవలేదు అని నన్నే దెప్పి పొడుస్తాడు. అందరి చేత మాటలు పడ్డానికి నేనొక దాన్ని ఉన్నాను కదా. ఇంట్లో శుభకార్యం పెట్టుకుని అల్లుడు గారిని పిలవకుండా ఎలా ఉంటామే? ముందు నువ్వు నీ ఏడు పాపు మీ నాన్నగారు అందరికీ చెప్తున్నారు కదా. ఏమయ్యో, మళ్ళీ పనులు హడావిడిలో పడి మర్చిపోతావేమో. ముందు అల్లుడు గారికి ఫోన్ చేసి చెప్పు. అలాగేలే, చెప్పకుండా ఎలాగుంటాను.
హలో, అల్లుడు గారు, నేను అప్పలనాయుడు మాట్లాడుతున్నాను. అల్లుడు గారు అన్నప్పుడే అర్థమైంది ఫోన్ చేసింది మీరే అని. ఇక పేరెందుకు చెప్పడం చిరాగ్గా. రేపు ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాము. చేసుకుంటే చేసుకోండి, నాకెందుకు చెప్పడం. అయ్యో, ఇంటికి పెద్దలుడు మీరు రాకుండా ఎలాగా? అబ్బో, ఏం మర్యాదో. కట్నం డబ్బులు ఇవ్వడం చేత కాదు కానీ మర్యాద మాత్రం టన్నులు టన్నులు ఉచితంగా ఇచ్చేస్తారు. మీకు మీ ఇంటికో నమస్కారం. నేను రాను, పోండి. అలాగంటే ఎలాగలడు? పిలవడానికి నేను తప్ప ఇంకెవరు దొరకలేదా మీకు? అమ్మాయి గారు తరపున పెద్దయ్యోళ్ళు కూడా వస్తానన్నారు. అందుకని మామగారింటికి మినిస్టర్ గారు వస్తున్నారన్నమాట. వెళ్తే రిలేషన్ కలుపుకోవచ్చు, 4 డబ్బులొచ్చే చిల్లర పనులు చేయించుకోవచ్చు. మంచి అవకాశం మిస్ చేసుకోవడం ఎందుకు? సరే మామయ్య గారు, ఎంతగా ప్రాధాయపడుతున్నారు కాబట్టి కాదనలేకపోతున్నాను. సరే వస్తానులేండి. సంతోషం అల్లుడు. ఉంటాను అల్లుడు. సరే ఉండండి. అమ్మయ్యా, ముందు బెట్టి చేసిన అల్లుడు గారు చివరికి రావడానికి ఒప్పుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో ఈ శుభకార్యం జరగడానికి వీల్లేదు. రేపు ఎలాగైనా సరే సత్యనారాయణ స్వామి వ్రతానికి వెళ్ళాలి. నా పెద్ద కూతురు రూప ఎవరూ లేని అనాథలా గుళ్ళో పెళ్లి చేసుకుంది. స్వామివారి వ్రతమే తన జీవితంలో చేసుకోబోతున్న మొదటి శుభకార్యం. పుట్టింటి నుంచి బట్టలు తీసుకెళ్ళకపోతే ఇక అంతకంటే అవమానం రూపకు మరొకటుండదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగటానికి వీల్లేదు. ఎవ్వరికీ చెప్పకుండా నేను వెళ్ళి రావాల్సిందే. రూప విషయంలో నేను ఇప్పటివరకు చేసిందేమీ లేదు. కనీసం రేపు వ్రతానికైనా తన కోసం బట్టలు తీసుకెళ్ళి తనని ఆశీర్వదిస్తే చాలా సంతోషిస్తుంది. ఏంటి మమ్మీ అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? రేపు ఆ రాజుగాడింట్లో సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది కదా, రూప కోసం ఏం తీసుకెళ్లాలా అని ఆలోచిస్తున్నాను. వాడింట్లో జరిగే శుభకార్యానికి నువ్వెళ్ళడమేంటి మమ్మీ? నేనక్కడికి వెళ్లేది వ్రతానికి వెళ్లి ప్రసాదం తిని రావడానికి కాదు, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి. ఈ శుభకార్యం మనకు అవకాశం, శత్రువు ఇంట్లోకి వెళ్లే అవకాశం. దొరికినప్పుడు అస్సలు వదులుకోకూడదు. సమస్యల్లో కూడా అవకాశాల్ని చూడగలిగిన వాడే జీవితంలో సక్సెస్ అవుతాడు. ఇప్పుడు మనకెలాగూ ఓ డౌట్ ఏడ్చిందిగా, ఆ దిక్కుమాలిన రాజుగాడు రూప నిజంగానే పెళ్లి చేసుకున్నాడా లేదా అని. నేనక్కడికి వెళ్తే ఏదో ఒక తీగ దొరుకుతుంది. ఆ తీగ పట్టుకుని లాగితే మనల్ని సంతోషపెట్టే నిజాలు తెలియచ్చు. నువ్వు సూపర్ మమ్మీ. అమ్మాయి గారు, భోజనం ఎలా ఉంది అమ్మాయి గారు? బాగుంది రాజు. తను వండిన వంటలు మీకు నచ్చుతాయో లేదోనని అమ్మ టెన్షన్ పడింది. అయ్యో అలాగా? నిజం చెప్పాలంటే ఇంత టేస్టీ ఫుడ్ నేను ఎప్పుడూ తినలేదు. నాయనా, ఇక్కడున్నారా? భోజనం చేసిన తర్వాత ఏదో ఒక పండు తింటే మంచిదమ్మా. తీసుకో. థ్యాంక్స్ అండి. ఇంకా ఆంటీ గింటి ఏంటమ్మా, నువ్వు నన్ను అత్తయ్య అని పిలవచ్చు. నాయనా, ఈ 2 రోజులు ఎవరికి ప్రశాంతంగా కంటి మీద కునుకు లేదు. ఈ రోజైనా ప్రశాంతంగా నిద్రపోదాం. నువ్వు తినమ్మా. ప్రశాంతంగా పడుకుంటారా? నాకు ప్రశాంతత లేకుండా చేసి వీళ్ళు ప్రశాంతంగా పడుకుంటారా? చూస్తా ఎట్లా పడుకుంటారు.
ముచ్చాలు ముచ్చాలు పిలిచావో లేదో కరెంటుకి అత్తపోయింది. కొడెగ్గొంటకి అయినా ఈ టైంలో కరెంట్ పోయింది ఏటయ్యా? అదే నాకు అర్థం కావట్లేదు. ఈ మధ్యకాలంలో వీళ్ళకి కరెంట్ ఎప్పుడు పోలేదే. ఇప్పుడు పడుకోండి, ఎట్లా పడుకుంటారో నేను చూస్తా. నానా ట్రాన్స్ఫార్మర్ ఏమైనా ట్రిప్ అయిందేమో. అమ్మా రేణుకా, మీ ఇంట్లో కరెంట్ ఉందా? ఆ కరెంటే ఉంటే నేనెందుకు కిందికి దిగుతాను? ఇంట్లో గాలి అడకనే నేను బయటకు వచ్చింది. మరి ఏటి చేద్దామయ్యా? ఇంట్లో పడుకుంటే పిల్లలు ఉక్కపోతకి తట్టుకోలేరు. చేసేదేటున్నది, అందరం బయటే పడుకుందాం. సరే నువ్వు వెళ్ళి మంచం పట్టరా. ధనాలు వరాలు పక్క దుప్పట్లు దిల్లు పట్టరండి. తెస్తున్నాం. ఏంటి ఇప్పుడు బయట పడుకోవాలా? పడుకుంటదంట, పడుకుంటది. ప్రశాంతంగా ఇప్పుడు పడుకోవే. ఏటే మిడిగుడ్లు వేసినట్ట సుత్తన్నారు? పరండి. అమ్మా నువ్వెళ్ళి ఆ మంచం మీద పడుకోపో. నేనా? మరి మీరు? నాదేటున్నదమ్మా, ఎక్కడో ఓ మూల సేరబడతాను. నువ్వెళ్ళి పడుకోపో. అయ్యో పెద్దవారు, మీరే పైన పడుకోండి. అయ్యో నువ్వు కిందెలకి పడుకుంటావమ్మా, నీకు అలవాట్లేదేం లేదు. లేదు మీరు పడుకోండి. లేదు మీరు పడుకోండి, నా మాట వినండి. అలా కాదు పడుకోండి. తల్లి, నా లేదు మాట మీరు పడుకోండి. ఇంకా అట్ట నిలబడున్నారటే, పడుకోండి. పడుకుంటాంలే. రామ్మా ఐసు తల్లి, రా. పడుకుంటాంలే. రామ్మా రా, పడుకో. రాజు ఫోన్ ఇవ్వండి. ఏట్రా నాయనా, నువ్వు ఇంకా పడుకోలేదు? ఇంకాసేపు అయ్యాక పడుకుంటానమ్మా. నువ్వేంటమ్మా రేణుకా, పడుకోవా? మండుతుంటే నిద్ర ఎలా వస్తుంది అత్తమ్మా? ఏం మండుతుంది? ఉక్క కదా, ఒళ్ళు మండుతాంది. ఆ పాపం నిన్న మొన్నటి వరకు ఏసీ రూముల్లో ఉన్న అమ్మాయి గారు ఇక్కడ ఫ్యాన్ కూడా లేకుండా పడుకోవాల్సి వస్తుంది. అమ్మా ఒక్కదానివే ఎంతసేపు అని విసురుతావు? నువ్వు పడుకో అమ్మా, నేను విసురుతాలే. పర్లేదురా నాయనా. పర్లేదులే అమ్మా, నువ్వు వెళ్ళి పడుకో. పడుకో అమ్మా, వెళ్ళు. నేను ఒకటి అనుకుంటే ఒకటి అయింది. రాజు ఏం చేస్తున్నావు? ఏం లేదు అమ్మాయి గారు, మీకు నిద్ర పట్టడం లేదు కదా, ఉక్కపోస్తుందేమోనని మీకు కూడా గాలి విసురుతున్నాను. నీతో మాట్లాడాలి, ఒకసారి రా రాజు. నేను సమస్యల నుంచి బయటపడడం కోసం నిన్ను సమస్యల్లో పడేశాను కదా. కాదు రాజు, నా వల్ల పాపం వరలక్ష్మి పెళ్ళి ఆగిపోయింది. నువ్వు రేణుక ఒకరినొకరు ఇష్టపడ్డారు. నీ ప్రేమ పెళ్ళి ఆగిపోవడానికి కూడా కారణం నేనే
అమ్మాయి గారు, నేనేమీ రేణుకాని ఇష్టపడలేదు. వరలక్ష్మి మల్లేశం ఒకరినొకరు ఇష్టపడ్డారు. వాళ్ళ పెళ్లి జరగాలంటే నేను రేణుకని పెళ్లి చేసుకోవాలని వాళ్ళ పేరెంట్స్ కండిషన్ పెట్టారు. తప్పనిసరి పరిస్థితుల్లో నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నానే తప్ప రేణుకంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఏం లేదు. ఓ ఇదా సంగతి. చెల్లెలి ప్రేమని గెలిపించడం కోసం రాజు రేణుకతో పెళ్లికి సిద్ధపడ్డాడన్నమాట. అంటే రాజు మనసులో ఎవరూ లేరు. నా బాధంతా ఒక్కటే అమ్మాయి గారు, నిజం తెలియక పెద్దయ్య గారు మీ మీద నా మీద చాలా కోపంగా ఉన్నారు. వీలైనంత త్వరలోనే పెద్దయ్య గారి కోపాన్ని తగ్గించేస్తాను. మిమ్మల్ని ఇద్దరిని తిరిగి కలిపేంత వరకు నాకు మనశ్శాంతిగా ఉండదు. మీరేం టెన్షన్ పడకండి. నాన్నకు దగ్గర కావాలని నేను ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేశాను రాజు. మా మధ్య అనుబంధం పెరుగుతుంది అనుకున్న టైంలో అత్తయ్య దీపక్ల కుట్ర వల్ల నేను ఇంట్లో నుంచి బయటికి రావాల్సి వచ్చింది. నాన్నకు నాకు మధ్య దూరం ఇంకా పెరిగిపోయింది. ఈ బాధను నేను భరించలేకపోతున్నాను రాజు. బాధపడకండి అమ్మాయి గారు, ఆ విషయం నాకు వదిలేయండి. పెద్దయ్య గారిని మిమ్మల్ని తిరిగి కలిపే బాధ్యత నాది. ఇప్పటికే లేట్ అయింది, వెళ్ళి పడుకోండి. అమ్మాయి గారు, మంచినీళ్ళు తాగుతారా? సరే, నేను వెళ్ళి తాగేసి వస్తాను. రేణుక, ఆగు రేణుక. నువ్వేంటి ఇంకా పడుకోకుండా ఏం చేస్తున్నావు? గిది నా ఇల్లు, నా ఇష్టం వచ్చిన చోటు ఉంటాను. నువ్వెక్కడైనా ఉండొచ్చు, తప్పలేదు. కానీ చాటుగా నిలబడి మేమేం మాట్లాడుకుంటున్నామో అలా వినడం తప్పు కదా? ఒకరి మాటలు వినాల్సిన అవసరం నాకేంది? అవునా? మరి ఇంటికి కరెంట్ తీయాల్సిన అవసరం నీకెందుకొచ్చింది? నాకెలా తెలిసిందనుకుంటున్నావా? డౌట్ వచ్చి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేశాను. ఈ కాలనీలో కరెంటు పోలేదని చెప్పారు. కరెంటు తీసేసి మేమందరం ఇబ్బంది పడుతుంటే చూస్తూ సంతోషిద్దామనుకున్నావా? అవు, కరెంటు తీసింది నేనే. పడితే అందరం బాధపడాలి కానీ మిమ్మల్ని మాత్రం సంతోషంగా ఎట్లా వండుకొనిస్తాను? చిన్నప్పటి సంధి రాజుని ఎంతో ఇష్టపడి ప్రేమించిన, పెళ్లి చేసుకుందామని ఆశపడినా ఆఖరి నిమిషంలో నువ్వొచ్చి నా ఆశలకి గండి కొట్టినవు. నా కలలన్నీ చెరిపేసినవు. నా రాజుని నక్కాకుండా చేసినవు. గట్లాంటప్పుడు నిన్ను ఎట్లా ఇడిచిపెడతా? ఈ రేణుక ఒక్కసారి ఏదైనా అనుకున్నదంటే సాధించేదాకా ఇడిచిపెట్టదు. ఏ నాటికైనా రాజు నా మనిషి. మధ్యలో నువ్వొచ్చినవు. యాడికెళ్ళొచ్చినవో నిన్ను ఆడికే పంపిస్తా. చేతకాని ఛాలెంజ్లు చెయ్యకు రేణుక. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నదానివి కిందింటికే కోడలిగా రాలేకపోయా. నా ప్రేమలో ఉన్న నిజాయితీ నన్ను ప్యాలెస్ నుంచి ఈ పూరింటికి తీసుకొచ్చింది. నువ్వు నన్నేం చేయలేవు. ఎప్పటికీ ఈ ఇంట్లో నుంచి నన్ను పంపించలేవు. రాజు నావాడు. ఈ ఇంటి కోడల్ని నేనే. పిల్లలగ్గానే పండగ అయిపోయింది అనుకోకు. నీ అంతు చూడకపోతే నా పేరు రేణుకనే కాదు. అయితే పేరు మార్చుకోవడానికి ప్రిపేర్ అయిపో. నిన్ను అమ్మాయి గారు, వస్తున్నాను రాజు. ధనాలు, వరాలు, రండమ్మా. ఏంటమ్మా? పంతులు గారు వచ్చి టైం అయింది. వీరింకా అట్టాగే ఉన్నారేంటి? తొందరగా స్నానాలు చేసి తయారవ్వండి. మమ్మల్ని తొందర పెట్టడం కాదు,
ఇంకా ఆ మేడం గారు అయితే లేవనే లేదు. ఏంటమ్మా ఈ దారుణం? పొద్దెక్కి ఇంతసేపు అయినా ఆవిడ గారు ఇంకా పక్క మీద నుంచి దిగకపోవడం ఏంటి? అదే మేమిద్దరం చేస్తే ఓ అని అంత ఎత్తున లేస్తావు. ఇప్పుడేం మాట్లాడవే మరి? ఇష్యూ ఎందుకట్ట అరుతో వినపడుతుంది. పెద్దింటి పిల్ల ఇంట్లో ఎంత గారాబంగా పెరిగిందో తన అలవాట్లేవో మనకు తెలియదు కదా. ఏమైందక్క? ఈ రోజు ఇంట్లో వ్రతం పెట్టుకుని మీ ఆవిడ మాత్రం ఇంకా నిద్రే లేవలేదు.